హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెంకటేష్కి సంబంధించిన మరొక కొత్త మూవీ రివ్యూ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో ఇప్పుడు వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆదర్శ కుటుంబం, వెంకీ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం AK-47 అంట. వెంకటేష్కి సంబంధించిన మూవీ రివ్యూ ఇది. నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని అప్డేట్స్ రెగ్యులర్గా ఇట్లాగే ఇస్తూ ఉంటాను. ఇంకా స్టార్టింగ్ చేస్తాం. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమా షూటింగ్ ఇవాళ మొదలైంది. దీనికి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ఖరారు చేశారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 సమ్మర్కు రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా, హారిక అండ్ హాసిని పతాకంపై దీనిని సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు నిర్మిస్తున్నారు. గతంలో ఇదే సంస్థకు చెందిన సిస్టర్ కన్సర్న్ సితారా ఎంటర్టైన్మెంట్లో వెంకటేష్ బాబు బంగారం మూవీలో నటించారు. దీనికి మారుతి దర్శకత్వం వహించారు. చాలా కాలం క్రితమే వెంకటేష్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్లో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త వచ్చింది. ఇంతవరకు వెంకటేష్ నటించిన సినిమాలకు కథ, మాటలను మాత్రమే అందించిన స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారని విషయము ప్రకటించారు. కానీ రకరకాల కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం మాత్రం వెంకటేష్తోనే త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నాడనే వార్తను ధృవీకరించారు. తాజాగా వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూవీ షూటింగ్ను డిసెంబర్ 10న గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు పెట్టారు. దీనికి ఆదర్శ కుటుంబం అనే పేరు ఖరారు చేసినట్టు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తెలిపారు. ఈ సినిమాకు ట్యాగ్ లైన్గా హౌస్ నెంబర్ 47 AK-47 అని పెట్టారు. ఈ ట్యాగ్ లైన్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచేలా ఉంది. సినిమాలో యాక్షన్ పార్ట్కు ప్రాధాన్యం ఉందని లోగోను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇవాళే వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని 2026 సమ్మర్కు రిలీజ్ చేయబోతున్నారు. సో వచ్చే సంవత్సరం ప్రథమార్థంలోనే వెంకటేష్ నటించిన 2 సినిమాలు వస్తాయని అనుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం. మనశంకర వరప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ కీలక పాత్రను పోషించాడు. అలానే సమ్మర్కు ఆదర్శ కుటుంబం రాబోతుంది. మరి ఏడాది పూర్తయ్యేలోగా వెంకటేష్ మరో సినిమాను రిలీజ్ చేయగలిగితే ఏకంగా ఆయన నటించిన 3 సినిమాలు 2026లో విడుదలైనట్లు అవుతోంది. సో ఇదండి మన వెంకటేష్ సంబంధించిన మూవీ రివ్యూ. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.